ఇప్పుడు అప్పులు అవుతున్నాయి అన్న, అప్పుల మీద అప్పులు అవుతున్నాయి అన్న అంటే ఎందుకు అవుతున్నాయి అప్పులు? నేను చెప్తాను. ఏ అప్పు లేనోడికి 1,00,000 అప్పు చాలా చిన్నది. ఏ అప్పు లేనోడికి 1,00,000 అప్పు చాలా చిన్నది. అందుకని ఏ బరువు లేనోడు ఏదో అవసరానికో, ఏదో కార్యక్రమానికో, బిల్డప్ కోసమో, లేకపోతే ఏదో సమస్య కోసమో 1,00,000 అప్పు చేసుకుంటాడు. సమస్య కోసం అప్పు చేసుకుంటే అది వేరే సంగతి. కానీ కొంతమంది తొందరపడి బిల్డప్ కోసం అడుగులు వేసేవాళ్ళు ఉన్నారు. నీ దగ్గర 20 లక్షలు ఉంటే 18 లక్షల్లో ఇల్లు కట్టుకొని 2 లక్షలు ఇంట్లో ఖర్చు కింద ఉంచుకోవటం తెలివి, అవసరాన్ని బట్టి. కానీ 20 లక్షలు చేతిలో ఉంటే 40 లక్షలు అప్పు చేసి ఇల్లు కడతాడు. 20కి 20 సంపాదించిన ఇంక 20 లెక్క లేకుండా సంపాదిస్తాను, ఇల్లు మొదలు పెట్టాం కాబట్టి గట్టిగానే కట్టాలి. వచ్చినోడు ఇల్లు చూసినోడల్లా లేదు, గట్టిగానే పెట్టావే ఆహా, ఆ డైలాగు మనోడిని పులకరింపజేసిద్ది. ఆ ఒక డైలాగు పులకరింపజేసి ఒళ్ళు పొంగేటట్టు చేసి 20కి ఇంకొక 20, 40 తెచ్చి కడతాడన్నమాట. 40 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టాడండి. ఓకేనా? తెలివితేటలు చెప్తున్నా, తెలివితేటలు. ఇల్లు కట్టేటప్పుడు అప్పు లేదు, 20 లక్షలు నెట్ క్యాష్ చేతిలో ఉంది. కానీ ఇల్లు మొదలు పెట్టాడు, బిల్డప్ తగ్గకూడదు, అందుకు 20 వీక్కొచ్చాడు. 20 పోయినాయి, ఒక 20 అప్పు తేలింది. తీరుద్దాంలే, ఇల్లు మొనగాడు ఇల్లు కట్టామంటాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కడితే ఆ ఇంటికి కిరాయి ఎంత ఇస్తారు తమ్ముడు? ₹1,00,00,000 పెట్టి కట్టిన ఇంటికైనా 10,000 నువ్వు ఇచ్చేది కిరాయి. అయ్యా, అంతకు మించి ఎక్కువ ఇస్తావా చెప్పండి? ₹1,00,00,000 పెట్టి కట్టిన ఇంటికైనా నువ్వు 10,000 కంటే ఎక్కువ కిరాయి ఇస్తావా? ఏ బాబో, అదే 40 లక్షలు ఇల్లు అంటే ఒక 5,000కి వచ్చింది. 5,000 పడేస్తే 40 లక్షలు విలువైనటువంటి ఇల్లు కిరాయికి ఇస్తారు. 40 కాదు, 60, 70 లక్షల ఇల్లు కూడా 5,000 కిరాయికి ఇవ్వగలుగుతారు. అంత మించి పెట్టలేము మనం. సరే, 40 లక్షలు ఒక 5,000 కిరాయి. 40 లక్షలను అలాగుని తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే, లేకపోతే 20 లక్షలే అనుకుందాం, 20 అప్పొద్దు, 20 లక్షలు నెట్ తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే 1,800 కాడికి 80 పైసలు వడ్డీతో, 1,800 కాడికి 20 లక్షలకి 16,000 వస్తుంది. ఎంత? 5,000 పడేస్తే నువ్వు కట్టాలనుకున్న 40 లక్షలు ఇల్లు వచ్చింది. ఇంకెంత మిగిలిద్దా నీకు? 11,000 నీ చేతిలో మనీ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఇల్లు దర్జాగా అందులో ఉంటావు. కరెంటు చెడిపోయినా ఓనర్ వచ్చి బాగు చేపిస్తాడు, నీళ్ళు ఆగిపోయినా ఓనర్ వచ్చి బాగు చేపిస్తాడు. నువ్వు ఇల్లు కట్టుకుంటే అన్నీ నువ్వే చేసుకోవాలి. అవునా? నువ్వు ఖచ్చితంగా లెక్కసరిగా కిరాయి ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటే, నువ్వు ఖాళీ చేస్తానన్నా కూడా వద్దు సార్, ఉండండి సార్ అంటుంటారు ఇంటి ఓనర్. ఎందుకంటే కొంతమంది వచ్చి కిరాయి కొన్ని డబ్బులు ఇక ఇబ్బంది పెట్టారు. మీరైతే నెల 1వ తారీఖు రాగానే పిలిచి డబ్బులు ఇస్తున్నారు. సార్ మీరే ఉండండి సార్, ఉండండి సార్, నేను ఏదైనా తేడా ఉండి బాగు చేపిస్తా సార్, మీరు ఉండండి సార్, ఎందుకు సార్ ఖాళీ అని అడుగుతారు. ఇంటి ఓనర్నే కూలివాని కింద మార్చేసి వాడుకొని 20 లక్షల్లో అదే ఇంట్లో నివాసం, అంతా రాయల్టీ ఇంకా పెంచే ఖరీదు ఉంటుంది. ఆ ఇంట్లో ఉంటా 11,000, 20,000, 11,000 నెలకి మిగిలించుకునేది 80 పైసలు వడ్డీ లెక్కేస్తే. కొంతమంది ఏం చేస్తారు, కనీసం నెలకి ₹2 వచ్చే విధంగా, అంటే 100కి ₹2 అంటే లక్షకి కనీసం 2,000 వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటారు. అంటే పెట్టుబడి పెట్టుకుంటారు ఇంకొక పనిలో. అప్పుడు 20 లక్షలకి నెలకి లక్షకి 2,000 కాడికి 40,000 వస్తుంది. అప్పుడు 5,000 కిరాయి ఎంత? సరే, ఇప్పుడు పాయింట్ తీసుకుందాం. 40 లక్షలు పెట్టి 20 లక్షలు అసలు, 20 లక్షలు వడ్డీకి తెచ్చి కట్టాడు. వడ్డీకి తెచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు మీద ధర్మ వడ్డీ 2 లేక ₹3 అని రాస్తారు. వాస్తవంగా ₹5 వడ్డీ. ₹5 వడ్డీ తక్కువ ఏమన్నా ఉందా? ఇప్పుడు ధర్మ వడ్డీ అంటే మనోళ్ళు ₹5. ఏం బ్రదర్ ధర్మ వడ్డీ బ్రదర్? నేను 20,000, 30,000, 50,000 అడగట్లా, నేను ధర్మ వడ్డీ ₹5. ₹10 వడ్డీకి తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడ ఉన్న వాళ్ళలో 10 రూపాయలు వడ్డీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అదిగో చేతులు లేచినాయి. మీరు తేలేదా? 10 రూపాయలు వడ్డీకి తెస్తే చేతులు ఎత్తవయ్యా, అప్పులు పోవాలని ప్రార్థన చేస్తా. యేసునామంలో అప్పులు తొలగిపోవును గాక. బాగా వినండి, బ్రతుకు చెబుతున్నాను నేను. 10 రూపాయలు వడ్డీ అంటే బతికే పనేనా? చుక్కలు కనపడుతుంటాయి. ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళకి తిండి పట్టదు, నిద్ర పట్టదు, నరకం కనపడుతుంటుంది. సరే, వాళ్ళే బాధలో తెచ్చారు, మిమ్మల్ని అంటలేదమ్మో. కొంతమంది ఎలా బుక్ అయ్యారో చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం జరిగింది? 20కి 20 తెచ్చి 40 పెట్టి కట్టాడు. ఇప్పుడు 40 లక్షలు పెట్టి ఇల్లు కడితే అతనికి ఎంత సేవ్ అయిందయ్యా అంటే ఒక 5,000 కిరాయి సేవ్ అయింది అంతే. 40 లక్షల అక్షరాల్లా తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే, ధర్మ వడ్డీ 80 పైసల కాడికి వేస్తే 32,000 రూపాయలు నెలకు వస్తుంది కదా. ఏయా అంతేనా? నా లెక్క తప్ప? రూపాయికి ఇప్పుడు 100కి 80 పైసల కాడికి 1,800 పెద్ద ఆయన. అట్లాంటిది 40 లక్షలకి 432,000 అలాగూ తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చక్కగా ఏమండి 32,000 నెలకి ఒక ఉద్యోగస్తుడి జీతం. కానీ దాన్ని ఇప్పుడు ఇల్లు కట్టి ఇంట్లోకి ఎగురుకుంటా జాయిన్ అయ్యాడు. ఎంత సేవ్ అయిందయ్యా ఇతనికి? ఎంత కవర్ అయిందంటే ఒక 5,000 కవర్ అయింది. ఓకేనా? ఇప్పుడు ధర్మ వడ్డీ కాడికి పోదాం. 20 లక్షలకి 5 రూపాయలు వడ్డీ. ఇక ఈ లెక్క తెచ్చాడుగా. ఎలివేషన్ బాగుండాలి మేస్త్రి. అలాగే, భలేవాడు సార్. ఎదురు ఎలివేషన్ బాగుండాలి, బిల్డప్ తగ్గకూడదు. ఇప్పుడు ఏం జరిగింది? 20 లక్షలకి 5 రూపాయలు వడ్డీ అమ్మా, ధర్మ వడ్డీ అమ్మా. 10 రూపాయలు వేస్తే దడుచుకొని వస్తాము. 5 జాలే, 5 వేద్దాం. 100కి 5 రూపాయలు, 1,00,000కి 5,000. 20 లక్షలకి 25 అంటే ఎంత? 1,00,000. అంతేనా? నెలకి ఎంత అవుతుంది? సంవత్సరానికి 2 సంవత్సరాలకి 2 ఏళ్ళు ఆడతా పాడతా అయిపోయింది. అంటే మొదటిది 20 లక్షలు, 2 ఏళ్ళు అదిగో ఇదిగో. ఎందుకంటే ఇంట్లో చేరినోడు ఊరుకోడు. మళ్ళీ సోఫాలు కావాలా, మళ్ళీ లోపల సెట్టింగులు కావాలా, లోపల అన్ని ఏర్పాట్లు కావాలి. ఈ తంతులో ఉంటాడు. ఏవయ్యా వడ్డీ అప్పు, నీకు అనవసరం, అది నేను చూసుకుంటా. అప్పు వడ్డీ నీకేం కావాలి చెప్పు, అంతవరకు ఏడా సుప్రీం ఏడా. 2 ఏళ్ళు గడిచేసరికి 20 కాస్త 24 అయింది. అంటే 44 లక్షలు అప్పు తేలాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఏంది తీసుకొని మాట్లాడవేంది? 3 నెలల్లో పడేస్తానన్నావు, 2 సంవత్సరాలు అయింది. ఏంది ముంచేస్తావా ఏందంటే, ఇదిగో నువ్వు నలుగురిలో మాట్లాడవాకు. నలుగురిలో నన్ను అట్లా మాట్లాడొద్దు అంటే 2 ఏళ్ళు అయిపోతుంటే మరి ఏం ఇవ్వవా? నేను చచ్చిందాక ఇవ్వవా? మా కష్టాలు ఉండవు, మాకు బాధలు ఉండవు, మాకు సమస్యలు ఉండవు. ఏంది నువ్వు అంత రోషగాడి పడేవా అంటాడు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. అంత రోషం ఉంటే ఇవ్వ, రేపు సాయంత్రానికి అలా పడేసా పో పోతే చెప్తా నీ సంగతి. ఇంకెక్కువ మాట్లాడు. అప్పుడు ఆవేశంగా ఇంకో చోటకు పోతాడు. దేనికి? ఇప్పుడు వాడికి వడ్డీ అసలు మొత్తం పడేయాలిగా, 44 లక్షలు. అప్పుడు ఇంకొకటి గాడికి పోతాడు. పోయి ఏ ఇల్లు కట్టాడో ఆ ఇల్లు తాకట్టు పెడతాడు. ఈలోపు మార్కెట్ రేటు కొంచెం పెరిగి ఆ ఇల్లు కాస్త ఒక 60 లక్షల రూపాయల వాల్యూ వచ్చింది అనుకో. పోయి ఏమంటాడు తెలుసా? డబ్బులు కావాలంటాడు. డబ్బులు అంటే సుబ్బారావు ధర్మ వడ్డీ నేను 7 రూపాయలు ఇంకెక్కువ తీసుకోను అంటాడు. వాడన్న మాటలే భేదిస్తుంటాయి. అంత రోషం గలవాడి పడేవాయ్ అని అన్నాడే వాడు నన్ను అని అదే భేదించి 7 అయితే అయింది, పర్వాలేదు ఇవ్వు. ఎంత కావాలి? 40 లక్షలు కావాలి. 40 ఏంది 400 అడిగినట్టు అడిగావు? 40 లక్షలు అంటే మరి ఏముందంటే నా ఇల్లు రాసుకోవా.
రాసుకోబు, తాకట్టు రిజిస్ట్రేషన్ చేస్తాపు. అయ్యా ఇప్పుడు 40 లక్షలు తెచ్చి వాడు మొక్క ఇస్త్రీ పడేసి ఈ నా కాగితాలు నాకిటి అని వాడి కళ్ళ ముందే పర్రాజించి మీసం తిప్పుతాడు. అయిపోయిందా? ఇక ఆ రోజు ఇంట్లో బిర్యానీ వండుకొని తింటారు. వాడి దరిద్రం పోయిందని. కానీ దరిద్రం పోలా, డబల్ అయింది ఇక్కడ. ఇప్పుడు చూడిక, అంతకుముందు అసలుకు వడ్డీ, ఇప్పుడు అసలు వడ్డీ రెండు కలిసి కుప్ప అయితే రెండింటికి కలిపి వడ్డీ. దిస్ ఈజ్ చక్రవడ్డీ. దేవునికి స్తోత్రం. నాయనలారా, ప్రభువుకి మహిమ ఎందుకు చెబుతున్నానంటే మనకు బాగా బల్బు వెలిగిస్తున్నందుకు. ఇప్పుడేం జరిగిద్ది? ఇక లెక్కేసుకోండి, 40 లక్షలకి నెలకెంత? 40 లక్షలకి 7 రూపాయలు వడ్డీ అంటే లక్షకి 7,000. 4 ఏళ్ళు ఏందండి, ఏం చెప్పరు? లక్షకి 7,000గా 7 రూపాయల కాడికి. ఇందాక ఎవరు మరి 28,000 అంది? కరెక్ట్ చెప్పండి. 107 రూపాయలు 40 లక్షలకి ఎంత అవుతాయా? అట్లాంటి వడ్డీ మరి 28,000 వడ్డీ ఏదైనా ఉంటే నాకేంటి, నేను శుభ్రంగా మంది. అమ్మా, లక్షకి 7,000 కాడికమ్మా 10 లక్షలకి 70,000 అవలా? 40 లక్షలకి 4 ఏళ్ళు 20,000, 2,80,000 అవలా? నెలకి 2,80,000 ఈయన ఏం చేసి సంపాదించి కట్టాలా? అయ్యా, కోట్లు అవసరం లేదు నా అప్పు 20 నుంచి ఎట్ట స్టార్ట్ అయితే చెబుతున్నాను నేను. ఇప్పుడు నెలకి ఈ 44కి ఇంకా 4 చెప్పాలా, ఓన్లీ 40 లక్షలకే చెప్పా, 4 ఉంది మళ్ళా. అది కూడా కలిపితే మొత్తం 3 లక్షలు అప్పు తేలిద్ది నెలకు వడ్డీ. ఇప్పుడు నెలకి 3 లక్షలు యాడ్ అవుతుంటుంది ఈ 44కి. మొదటి నెలలో 47 అవుద్ది. రెండో నెల కట్టకపోతే ఆ 7కి ఇంకొక 3 యాడ్ అయ్యి 50, 53, 56, 59, 62. కరెక్ట్గా మళ్ళీ ఒక సంవత్సరం తిరిగేటప్పటికి ఎంత అవుతుందో తెలుసమ్మా? 2 ఏళ్ళకి ఎంత అవుతుందో తెలుసమ్మా? ఇప్పుడు ఈ వడ్డీ కట్టలేడు. ఓకేనా? ఒక నెల అయిపోయేటప్పటికే 3 లక్షలు యాడ్ అవుతుంది. అప్పుడు ఆలోచనలో పడతాడు, ఏందిరా ఈ అప్పులు ఇలా పెరిగిపోతున్నాయే. మళ్ళీ వాడేం చేస్తాడు? ఇచ్చినోడు, సుబ్బారావు నాకు ఒక 10 లక్షలు అవసరం అయింది, ఏదన్నా చూడు ఎక్కడన్నా, నాకు అర్జెంటు కావాలి. నేను మొత్తం అడగట్లా, 40 అడగట్లా, నేను 44 ఇచ్చా, మొత్తం అడగట్లా, 10 లక్షలు అర్జెంటుగా అవసరమైంది అంటాడు. అదే మనం అడగగానే అంత మొత్తం ఇచ్చాడు, 10 లక్షలు తేవాలని మళ్ళీ ఇంకో చోట తెస్తాడు 10 రూపాయలు వడ్డీకి. ఎందుకంటే మాట దక్కించుకోవాలి కదా. 44 లక్షలు ఇచ్చాడు కదా మాట మీద, నోటు మీద. ఇంకో చోట 10 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి 44లో 10 తగ్గింది అనుకుంటాడు. ఆ రోజు బిర్యానీ వండుకుంటారు. స్తోత్రం. ఇవన్నీ ఎవరి అనుకున్నావు? స్తోత్రం. అర్థమైందా? ఆ రోజుకి బిర్యానీ, అమ్మాయి వాడికి కొంచెం అమౌంట్ ఇచ్చేసాం, ఏది ఇంకో చోట అప్పు తెచ్చామన్న సంగతి మరిచి మన సొంత సొమ్ము ఇచ్చినట్టు బిల్డప్. ఇప్పుడేం జరిగింది? అంతకుముందు అడిగేవాడు ఒకడు, వాడు నోరు మూపిటానికి ఇంకొకటి దగ్గర తీసుకొచ్చాం, వాడు ఒకడు. ఇప్పుడు వాడు ఏదో మధ్యలో అడిగాడని ఇంకొకటి తగిలించుకున్నాం. ఒకవేళ వాడు ఫైనాన్స్ వాడు అనుకో, అసలు ఇంకా సూపర్ ఉంటుంది, రోజు దర్శనం ఇస్తుంటాడు, పుస్తకాలు ఇచ్చిపోతాడు, పరిశుద్ధ గ్రంథాల్లాగా సువార్త కరపత్రికల్లాగా ఇచ్చిపోతాడు. నాయనలారా, పాపం అప్పులు లేని వాళ్ళకి ఈ బాధలు తెలియవు, అప్పులు అయిన వాళ్ళకి నేను చెప్పే బాధ తెలిసిద్ది నాయన.
ఇక అటుపక్క వాడికి కట్టాలి, ఇటుపక్క ఈడికి కట్టాలి. మళ్ళీ వీడేం చేస్తాడు, 10 లక్షలు ఇచ్చినోడు అర్జెంటుగా అవసరం ఒక 5 లక్షలు కావాలంటాడు. వాళ్ళు ఇంకో చోట 12 రూపాయలు వడ్డీ మీద ఇంకో 5 తెచ్చి ఈడికి అడ్డం పెడతాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారా? 3 అయ్యారు. ఒక చోట ఏమో 7 నడుస్తుంది ఆ వడ్డీ, ఒక చోట ఏమో 10 నడుస్తుంది వడ్డీ, ఒక చోట ఏమో 12 నడుస్తుంది వడ్డీ. ఇందులో ఎవడన్నా సడన్గా అవసరమే ఒత్తిడి చేశాడు అనుకో, 15 కూడా పెట్టి తెస్తాడు. మనిషి మాట పడ్డు. అప్పుడేం జరిగింది? 4 చోట్ల వడ్డీ, ఒక చోట 7, ఒక చోట 10, ఒక చోట 12, మరో చోట 15. ఇప్పుడు వాడు కనపడ్డప్పుడు ఏంది ఏమన్నా ఇచ్చేది ఉందా అంటుంటాడు ఒకడు. ఇంకొకటి కనపడి, నువ్వు అన్న మాట నిలబెట్టుకుంటావు, మాట మీద నిలబడే మనిషి మీద ఇచ్చాను సుబ్బారావు, నువ్వు జాగ్రత్త నువ్వు అని చెప్పని ఇంకొకటి కనపడతాడు. ఇక్కడ ఎక్కడ బజార్లు ఇడి ఆడ కనపడ్డా టీ తాగేదానికి లేదు, టిఫిన్ చేసేదానికి లేదు. ఈ రకంగా మనశ్శాంతి పోయింది, భయం స్టార్ట్ అయింది. చివరికి ఉన్న ఇల్లు అమ్మినా కూడా సరిపోనంతగా కుప్పల్లాగా పెరిగిపోతాయి అప్పులు. అప్పుడు స్టార్ట్ అయింది ఇక ఏది? దిక్కుమాలిన సలహాల పర్వం. దిక్కుమాలిన సలహాల పర్వం. ఈ ఉచిత సలహాలు ఏముంది? పైసా ఖర్చు ఉండదు, పక్కోడిని బలి చేయటమేగా. ఆల్రెడీ ఇన్ని 4 రకాలుగా అప్పులు చేసుకుని వాడు గొల్ల అవుతుంటే వీడు వచ్చి అంటాడు, సుబ్బారావు అంతకుముందు నీ పని బాగుంది కానీ ఇల్లు కట్టిన దగ్గర నుంచి నీకేదో తేడా వచ్చిందా అంటాడు. నిజమే, ఇల్లు కట్టిన దగ్గర నుంచే తేడా వచ్చింది. అది వాస్తులో తేడా కాదు, అప్పు చేసి బిల్డప్ ఇచ్చాడు చూడు, అది అసలు కారణం. కానీ వచ్చినోడు వచ్చి అంటాడు, ఇల్లు కట్టకముందు బాగుందయ్యా నీ పని, ఇల్లు కట్టావా ఏమంటా కట్టావో మొత్తానికి ఏదో తేడా వచ్చిందయ్యా, అంతేనంటావా అని మనోడు ఒక్కసారి మూవీలో కానీ గిర్రా 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 వెనక్కి తిరిగి అంటే బ్యాక్ సన్నివేశం ఫ్లాష్ బ్యాక్ వచ్చిందే అట్లా వెనక్కి వెళ్తే అప్పుడు మనిషి ఇల్లు లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, ఇల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడతా ఉంటాయి. నువ్వు చెప్పింది నిజమే వెంకట్రావు అంటాడు. ఇప్పుడు సుబ్బారావు వెంకట్రావు ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఇల్లు చూపించాలా ముందు, అసలు ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఎఫెక్ట్ అవుతుంది, ఇల్లు చూపించాలనగానే ఇప్పుడు 5వ ఓడు సీన్లోకి దిగుతాడు. ఇప్పుడు 4 అప్పులోళ్ళు ఉన్నారు కదా, వెంకట్రావు పుణ్యం అని మనీ లాగే సెక్షన్ ఇంకొకటి 5వ వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయ్యి వచ్చి అసలు ఎట్లా ఉంటున్నారు ఈ ఇంట్లో అంటాడు. అయ్యా ఏమైందండి అంతా తేడానే కదా, ఇల్లు అంతా తేడానే కదా, మరి దరిద్రం నాకేమొచ్చిద్దయా, అప్పులు కాక ఏమవుతాయండి? మాకు తెలియదండి, మామూలుగా మన అన్ని సిద్ధాంతాల ప్రకారమే కట్టామండి. ఏం సిద్ధాంతం, నీ పేరేంది అంటాడు. నా పేరు ఫలానా అండి, సుబ్బారావు. మరి నీ పేరు మీద ఉండకూడదు అంటాడు. నీ పేరు మీద ఉండకూడదు, అర్జెంటుగా ఇది తీసే అంటే మళ్ళా 4-5 లక్షలు అప్పు తెచ్చి వాడు చెప్పినవన్నీ పగలగొట్టి మళ్ళా మార్చి కట్టి అమ్మయ్య అనిపించుకొని ఆ రోజు బిర్యానీ వండుకుంటారు. మళ్ళీ ఇప్పుడు కథ టర్నింగ్ తిరిగినప్పుడల్లా ఒక బిర్యానీ పాయింట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంట్లో నువ్వు వాస్తులో షేపులు మార్చినంత మాత్రం లోగుల సొమ్ము వచ్చి ఇంట్లో పడదుగా, పడిద్దా? నేను సంవత్సరం వల వేసావేంది వచ్చి చేపలన్నీ పట్టడానికి, నీ ఇల్లు నువ్వు రిపేర్ చేసుకున్నావు, అంతకుమించి ఏమో వచ్చింది. సరే అన్ని పగలు కొట్టుకొని మళ్ళీ పెయింట్లు వేసుకొని మళ్ళీ లైన్ చేసుకుంటా, అయినా మారదు. ఆ 4 అడుగుతానే ఉంటారు, వడ్డీలు పెరుగుతానే ఉంటాయి. బలవంతం పెట్టినోడిని నోరు మూపించడానికి ఇంకో చోట పోయి తెస్తుంటాడు. చివరికి అప్పు చేయటంలో ఆరుతేరిపోతాడు. అప్పు తెచ్చుకోవడానికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఒక అబద్ధీకుడిగా మారిపోతాడు. లోపల కుమిలిపోతాడు. తెలిసి వీడికి అబద్ధం చెప్తున్నాను, తెలిసి వీడిని మోసం చేస్తున్నానని ఎరిగి మనస్సాక్షిని చంపుకొని అబద్ధాలు ఆడటానికి అలవాటు పడిపోతాడు. అశాంతి, దుఃఖం, వేదన. ఈలోపు వాడే మళ్ళీ వస్తాడు. మొన్న వచ్చినోడు కాస్త సరిగా చూడలేదు సుబ్బారావు, ఏం మార్పులు రాలేదనుకుంటాగా, ఏం రాలేదు. ఈ మధ్య ఒకడు కనపడ్డా, కాస్త రేట్ ఎక్కువగా డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు. మొన్న వచ్చినోడు మనం ఎంత 12 ఏళ్ళు ఇచ్చింది, మనం ఇది కొద్ది రేట్ ఎక్కువ, అయితే పవర్ఫుల్ మనిషి, చూశాడంటే చాలా చెప్పేస్తాడు అంటాడు.
అప్పటికి మనోడికి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళి ఉందిగా, ఎట్లనన్నా ఏదన్నా ఒక స్థితిలో బయట పడతామేమన్న ఆశతో ఆడేవాడు ఎంత తీసుకుంటాడంటే మనిషి ఒక 35 దాకా తీసుకుంటాడంట. అయితే మొత్తం పేరు బలాలు అన్ని నక్షత్రం మొత్తం అంతా రాసి గీసి అన్ని వేసి మనకంతా అసలు అన్ని లెక్కలు నీ పేరు మీద ఇంటోళ్ళ పేరు మీద అసలు దరిద్రం ఎవరి ద్వారా వస్తుందో అన్నీ చెప్పేస్తాడు. ఊరక అసలు మనిషి ఇంట్లోకి ఎంటర్ అయితే చాలు అసలు ఆయన అసలు ఆయనకి టైం దొరకదు. మనకి దొరికితే మాత్రం లక్కే. ఒక 35 ఏళ్ళు మనం చూసుకోవాల్సి ఉంటుంది. వచ్చిందాక ఏదన్నా ఆయన చెప్పినవి చేయడానికి ఒక 10 ఏళ్ళు అట్లా చూసుకుంటే ఒక 50 ఏళ్ళు దగ్గర పెట్టుకోవచ్చు. బారా ఎట్లన్నా కానీ సపో ఒక 50 ఏళ్ళు లైన్ చేసుకోబో. ఎట్లన్నా ఆయన డేట్ దొరికేటట్టు నేను చేస్తాను, ఆయన పట్టుకొస్తాను నేను. మరి నీ ఇష్టం వెంకట్రావు, ఎట్లా నువ్వే సాయం చేయాలి, అంత గెట్టోడు అంటున్నావు, అసలు టైమే దొరకదు అంటున్నావు, అట్టంటోడు వస్తే మన కథ మారిపోయింది అంటున్నావు. మరి ఎట్లనో అని నువ్వే పట్టుకొచ్చే మార్గం చూడయ్యా. ఆ 50 ఏళ్ళు నేను చూసుకుంటానని మళ్ళీ ఇంకొక 50. వాడు వచ్చినాడు ఊరుకుంటాడా? వాడి పంతనం చూపించాలి. ముందే బిల్డప్ ఇచ్చాడు కదా, నువ్వు పెద్ద పనుడు అని చెప్పాను అని. వాడు వచ్చిన దగ్గర నుంచి వాడు కొన్ని చూపిస్తాడు, మనోడు మళ్ళీ పగలేయటం మొదలేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రకంగా 100 కథలు చెప్పగలుగుతాను సమాజంలో జరుగుతున్న పరిస్థితులు. ఇవి కథలా వాస్తవాలా? వాస్తవాలు అన్న చేతులు ఎత్తండి. నగ్న సత్యాలు కాదా తమ్ముడు? మరి చేయత్తలేదే. పచ్చి నిజాలు నానా, జీవిత సత్యాలు. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే అసలు తేడా ఎక్కడుంది? సమస్యకు మూలం నువ్వా వాస్తా? నువ్వు, నీ హెచ్చింపు, నీ తొందరపాటు, నీ అతిశయం, నీ అహంభావం. నీకు స్తోమత లేనప్పుడు, నీ రాబడి నెలకు ఒక 50,000 నీ రాబడి అయినప్పుడు, కష్టపడి మిగిల్చుకున్న ఒక 20 లక్షల్లో స్లాబు కాకపోతే రేకులు వేసుకోవా? బిల్డింగ్కి 45 అనుకుంటే చక్కగా మంచిగా కింద గట్టి చేసుకొని పిల్లర్లే పోసుకో, లెంటలు వేసుకో, పైన గోడ కట్టుకో, రేకులు వేసుకో, బలం వచ్చినప్పుడు స్లాబ్ వేసుకో. నీ కిరీటం ఏమన్నా కింద పడుతుందా? నిలవరమైన నివాసమేగా. ఐరన్ షీట్స్ వేయించుకో, మంచి కంపెనీ షీట్స్ వేయించుకో, వస్తుంది. 20 లక్షల్లో సూపర్గా రేకుల షెడ్ వేసుకోవచ్చు. 4 గదులు పెట్టుకొని గట్టిగానే కట్టుకొని స్లాబ్ వేసుకొని ఆ హడావిడి ఏం లేకుండా ఒక పక్కకి దించుకొని నీట్గా బిల్డింగ్ పొజిషన్లో పెట్టుకొని 20 లక్షలు చక్కగా 4 గదులు పెట్టుకొని కట్టుకోవచ్చు ఇల్లు. మంచిగా కింద సీలింగ్ చేయించుకో. ఇప్పుడు నేనున్న నివాసం అంతే ఉంది. నేనుండే నివాసం రేకుల షెడ్డే. ఏమ్మా అట్టట్ట డాబా కట్టాల్సిందే. ఏముంది నాన్న డాబాలో? ఉంటే కట్టు, ఏం పోయింది? లేనప్పుడు మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలి. బయటికి జాపితే ఎట్టనానా? ఇది ఈరోజు చాలామంది సమాజంలో మిస్ అయ్యారు. ఇట్లా ఎందుకురా అంత హడావుడి? ఉన్నంతలో ఏదో చిన్న కట్టుకోవచ్చు కానీ మనబోటోడు సలహా చెప్పాడు అనుకో, వాడి ఇంట్లో పోయి భార్యకి చెబుతాడు, వాడికి ఏం వ్యసనం అని అల్లాడుతున్నాడు. మనం ఇంత పెద్ద ఎత్తుమానం పెట్టామని అల్లాడుతున్నాడు వాడు కళ్ళు ఓరవలేకపోతున్నాయి. అతను చూపు ఎప్పుడు తేడాగానే ఉంటుందండి అంటే ఏమా? వాడు తేడా కాదు, వాడు నీ పాలిట దేవుని దూత. వాడు నువ్వు నాశనం కాకముందు హెచ్చరిక చేస్తున్నాడు, ఇలా చేయొద్దు అని. కానీ వాడు నీకు సైతాన్లా కనపడ్డాడు. వాడు ఓర్వలేక చెప్తున్నాడు అనుకున్నావు, కానీ వాడు అనుభవ జ్ఞానం చెప్పాడు. రే ప్రమాదంలో పడతావురా, నీ మంచి కోరాడు వాడు. కానీ ఆనాడు నీకు వాడు నచ్చల. ఇంకా నువ్వు నష్టపోయినా కూడా వాడినే తిడతావు. నువ్వు వాడి కళ్ళు పడ్డాయి, నేను ఇట్ట అయిపోయావు. వీళ్ళని ఏమనాలండి? అంటే ఓర్వలేక చెప్పాడా? జీవిత పాఠాలు ఎరిగి చెప్పాడా? జీవిత పాఠం ఎరిగి చెప్పాడు పెద్దోడు. ఓర్వలేక చెప్పాడు, వాడి కళ్ళు పడ్డాయి, ఇట్ట అయిపోయావు. ఎవడి కళ్ళు పడి ఎవడు ఏం కాడు. నీ గర్వం, నీ అహంకారం, నీ నిర్లక్ష్యం, నీకు ఒక 50,000 పైసలు వచ్చినప్పుడు లేదా ఒక 30,000 సంపాదకుడు అయినప్పుడు అప్పు చేసే సాహసం చేయకూడదు. ఎందుకంటే ఈరోజు సగటు మనిషి బతకాలంటే కనీసం 15 నుంచి 20,000 కావాలి. ఒక కుటుంబం బతకాలంటే. నీకు వచ్చేదే 30,000 అయితే నీకు మహా అయితే అన్ని ఖర్చులు బాగున్నా ఒక 5-6,000 మిగులుతాయేమో నెలకి. సంవత్సరానికి 1,00,000 లోపు నీ మిగులుదల. కాబట్టి నీ మిగులుదల ఎంత?
నువ్వు ఎంత అప్పు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అందులో నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? లెక్కలు వేసుకోరు, బేరీజు వేసుకోరు, కనీసం అంచనా వేసుకోరు. చదువు లేని వాళ్ళు అంటే తీసేయండి, వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు. నేను చెప్పనా, వాళ్ళే బెస్ట్గా ఉన్నారు. చదువుకున్నోళ్ళే చాలా బుద్ధిహీనంగా అడుగులు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఏం కాదు, అట్లనే చక్రం తిప్పుతా. ఏందమ్మా నువ్వు తిప్పేది? అప్పులు ఇరుక్కున్నావంటే చక్రం నువ్వు తిప్పటం కాదు, చక్రం అలాగా నిన్ను తిప్పుతారు జనం. అది మనం చెబితేనేమో వాడి దృష్టిలో వ్యసనం.